విపరీతమైన ఎండలు, ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టినా గాలి ఆడని పరిస్థితి. కూలర్లతో కూలింగ్ సరిపోవట్లేదు. ఏసీ ఉన్నా బాధ తీరదు. బెడ్రూంలో ఏసీ ఉంటే పగలంతా హాల్లో చెమటలు తప్పవు. హాల్లో ఏసీ ఉంటే రాత్రి బెడ్రూంలో నిద్రపోయేందుకు తిప్పలు తప్పవు. ఇలాంటి వారికి పోర్టబుల్ ఏసీలతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. కావాల్సిన చోటికి ఈ ఏసీని తీసుకెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. పోర్టబుల్ ఏసీ చాలా చూడడానికి చిన్నదిగా ఒక సూట్ కేసు మాదిరిగా ఉంటాది. దీన్ని ఈజీగా అటు ఇటు క్యారీ చేయొచ్చు. దీన్ని మనం ఏ రూంలో కావాలంటే ఆ రూంలోకి తీసుకుని వెళ్లొచ్చు. ఏసీ వల్ల లాభం ఎంతో, పని కూడా అంతే. దీనికి మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. దీన్ని మన స్ప్లిట్ ఏసీలో వచ్చిన కూలింగ్ వల్ల వచ్చే వాటర్ ఒక పైపు ద్వారా బయటికి పోతుంటాది. కానీ ఈ పోర్టబుల్ ఏసీకి ఒక బాక్స్లా ఉంటాది. దాంట్లో వాటర్ స్టోరేజ్ అవుతది. దాన్ని మనం రోజు తీయాలి. స్ప్లిట్ ఏసీ లాగా దీని అవుట్లెట్ బయట ఉంటుంది, కానీ ఈ పోర్టబుల్ ఏసీకి ఇన్బిల్ట్ ఉంటుంది. దీనివల్ల వచ్చే వేడి ఒక హౌస్ వైఫ్ ద్వారా బయటికి వేరే పంపించడానికి ఒక కనెక్ట్ అయి ఉంటుంది. దీని మన ఏ రూంలో పెట్టుకుంటే ఆ రూంలో ఎగ్జాస్ట్ వైపు విండోకి పెట్టవలసి ఉంటుంది. స్ప్లిట్ ఏసీ ఒక దగ్గర ఫిక్స్ అయ్యి ఒక రూంలోనే ఉంటుంది. ఈ పోర్టబుల్ ఏసీలో ఆప్షన్స్ ఉంటుంది. ఎక్కడైనా తిప్పవచ్చు. స్ప్లిట్ ఏసీ కంటే పోర్టబుల్ ఏసీ కొంచెం ధర ఎక్కువ కావున మనకు ఏదైతే అది అందుబాటులో ఉంటుందో ఆ ఇంటికి తగ్గ ఏసీనే మీరు ఎంచుకోవచ్చు.